తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక సీట్లో పోటీ చేస్తుందా, 2 సీట్లలో పోటీ చేస్తుందా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. పార్టీ ముఖ్య నేతలు మాత్రం ఒకటే స్థానంలో పోటీ చేయొచ్చని చెబుతున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల లెక్క ప్రకారం ఒక సీటు గ్యారంటీగా బీఆర్ఎస్ కు దక్కుతుంది. ఆ ఒక్కరు ఎవరన్నదే ఉత్కంఠంగా మారుతుంది. బీఆర్ఎస్ వర్గాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎర్రొల్ల శ్రీనివాస్, మహిళా కోటలో సిట్టింగ్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పేర్లు చర్చల్లో ఉన్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక సీటులో పోటీ చేస్తుందా, 2 సీట్లలో పోటీ చేస్తుందా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనబడుతుంది. పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం దాదాపుగా ఒక స్థానం ఖచ్చితంగా గెలుచుకుంటుంది, 2వ స్థానం కంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. దీంతో పార్టీ అధిష్టానం ఒకే స్థానంలో పోటీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఒకవైపు 2వ అభ్యర్థిగా నిలబెడితే వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు కేటాయించడం, మరోవైపు పార్టీ ఫిరాయించిన వారిని సంబంధించడం అనేది ఇప్పుడు అంత ఈజీ విషయం కాదు. కాబట్టి ఆ రిస్క్ తీసుకోవద్దని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థిత్తులు ఆశిస్తున్నటువంటి వస్తువుల్లో ప్రధానంగా సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎర్రొల్ల శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ప్రధానంగా తమకు టికెట్ ఇవ్వాలని చెప్పి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని చెప్పేసి కేసీఆర్ కు పదే విజ్ఞప్తి చేస్తున్నారు. కేసీఆర్ కూడా పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపయోగపడే అభ్యర్థిని ఎమ్మెల్సీగా నిలబెట్టే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఒకవైపు బీసీ కోటాకు వస్తే ఒకవైపు జోగురామన్న, అదేవిధంగా ఇటు కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు, ఇటు మరోవైపు దాసో శ్రవణ్ పేర్లు కూడా సీరియస్ గా వినిపిస్తున్నాయి. వీరికి ఒకవేళ పార్టీ అధిష్టానం కనుక బీసీలకు ఇవ్వాలనుకుంటే ఈ కోట ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎస్సీలో అయితే ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా ఎర్రొల్ల శ్రీనివాస్ పేరు పరిశీలిస్తున్నారు. తనకు మరోసారి సిట్టింగ్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఎస్సీ కోటా నుంచి సత్యవతి రాథోడ్ పార్టీ అధిష్టానాన్ని పదే విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మరికొన్ని గంటల్లోనే పార్టీ అధిష్టానం ఎవరో ఒక అభ్యర్థి పేరును పరిశీలించి ప్రకటించే అవకాశం కనబడుతుంది. మరోవైపు మొత్తానికైతే పార్టీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో 39 మంది గెలిచినప్పటికీ కూడా కంటోన్మెంట్ లో ఒకవైపు లాస్యానందిత మరణంతో ఆ తర్వాత బై ఎలక్షన్స్ లో అది కాంగ్రెస్ పార్టీ జయించుకుంది. మిగతా 38 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఖాతాలో 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో పార్టీకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపించుకోవడానికి 21 మంది అభ్యర్థుల ఎమ్మెల్యేల బలం అవసరం. ఖచ్చితంగా పార్టీకి ఉన్న బలం మేరకు ఒక అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకోవచ్చు. 2వ అభ్యర్థి నిలబెడితే మాత్రం పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వారితో ఓటు వేయించుకోవడం, వారికి ఒకవైపు విప్ జారీ చేసి వారితో ఓటు వేయించుకోవడం అనేది కొంత సవాల్తో కూడుకున్న పని. దీంతో పార్టీ అధిష్టానం రిస్క్ ఎందుకని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.